ఆగడం వల్ల చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. మా అందులో ఎక్కువగా డిసప్పాయింట్ అయిన వాళ్ళల్లో బిఎల్ఏ ఒకటి. బిఎల్ అంటే బలూచి లిబరేషన్ ఆర్మీ. ఈ బలూచి లిబరేషన్ ఆర్మీ అనేది ఎప్పటినుంచో పోరాడుతుంది. దీని హిస్టరీ నేను గతంలో కూడా చెప్పాను. 1948లో బలూచిస్తాన్ అనే ఒక స్వతంత్ర సంస్థానము ఆహ్, దీంట్లో కలిసిపోయింది. దాన్ని ఖాన్ ఆఫ్ కలట్ అంటారు. అప్పుడు దాని రాజు. యాక్చువల్‌గా ఇది కనాటే ఆఫ్ కలత్ అనే సామ్రాజ్యం అనమాట. బలూచి సామ్రాజ్యం పేరు. అది 17థ్ సెంచరీలో ఫామ్ అయింది. వాళ్ళ నాగరికత ఏమో క్రీస్తు పూర్వం 7000 సంవత్సరాల నుంచి మెహర్‌గార్ అనే ఒక నాగరికత దాని పేరు. ఆ నాగరికత 7000 సంవత్సరాల నుంచి ఉందని చెప్తారు. అయితే 17థ్ సెంచరీలో ఈ సామ్రాజ్యం ఏర్పడింది. అప్పటి నుంచి అది ఇండిపెండెంట్‌గా ఉంది. బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకోవాలనుకున్నారు కానీ చేసుకోలేదు. ఫైనల్‌గా అది పాకిస్తాన్‌లో కలవడానికి బ్రిటిష్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. ఎందుకంటే మన ఇండియాలో కూడా 500 సంస్థానాలు ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన నాటికి. అవన్నీ కూడా మ్యాక్సిమం ఇండియాలో కలిసిపోయినాయి. ఫైనల్‌గా మన నిజాం సంస్థానం కలవనంటే అప్పుడు ఆపరేషన్ పోలో పేరుతో మిలిటరీ యాక్షన్ చేసి సర్దార్ పటేల్ డిఫెన్స్ మినిస్టర్గా దీన్ని కూడా కలిపేసుకున్నారు. అలాగా దీన్ని కూడా ఫోర్స్ఫుల్‌గా ఈ కలిపేశారు పాకిస్తాన్‌లో జిన్నా ఆధ్వర్యంలో. అందువల్ల అప్పటి నుంచి కూడా తిరుగుబాట్లనే ఉన్నాయి. పైగా ఏమైందంటే మొత్తం పాకిస్తాన్‌లో 46% భూభాగం ఈ బలూచిస్తాన్‌లో ఉంటది. కానీ జనాభా తక్కువ అక్కడ. 5% ఆఫ్ ద టోటల్ పాపులేషన్‌లో 25,00,00,000 టోటల్ పాపులేషన్ అయితే అందులో 5% మాత్రమే బెలూచిస్తాన్‌లో ఉంటారు. అయితే బెలూచిస్తాన్‌లో అనేక వనరులు ఉన్నాయి. గ్యాస్ గానీ, తర్వాత మినరల్స్ గానీ, ఆయిల్ గానీ ఇలాంటి అనేక వనరులు అక్కడ ఉన్నాయి. వాటన్నిటిని పాకిస్తాన్ తీసుకెళ్ళిపోతుంది. కానీ వీళ్ళకేవి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయలేదు. దాదాపు 71% ఆఫ్ ద పాపులేషన్ పావర్టీలో ఉన్నారు బెలూచిస్తాన్‌లో. పైగా అక్కడ కొత్తగా సిపెక్ అని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో హైవేస్ వేయడం. అక్కడ గ్వదర్ పోర్ట్ ఉంది. అతిపెద్ద 3 పోర్టులు ఉంటాయి పాకిస్తాన్‌లో. అతిపెద్ద పోర్టుల్లో ఇదొకటి గ్వదర్ పోర్టు. ఈ గ్వదర్ పోర్టుని కూడా చైనా నిర్మిస్తుంది డబ్బులు పెట్టి. అంటే అదేంటంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు చైనాది. 150 దేశాల్లో అది జరుగుతుంది. పాకిస్తాన్లో కూడా పెద్ద ఎత్తున హైవేలు నిర్మించడము, పోర్టులు నిర్మించడము, ఎకనామిక్ జోన్స్ని అంటే పవర్ ఉత్పత్తి చేయడము, ఇవన్నీ కూడా చైనా చేస్తుంది. దాదాపు $70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చైనా పాకిస్తాన్లో చేసింది. అది ఈ ప్రాంతంలో చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే బెలూచిస్తాన్ అనేది ఎప్పటి నుంచో 1950s నుంచి కూడా అనేక దఫాలుగా పోరాటాలు అక్కడ జరుగుతున్నాయి. ప్రధానంగా బెలూచిస్తాన్లో 2 సంస్థలు పోరాడుతున్నాయి. ఒకటేమో ఆర్మ్డ్ రెబెలియన్ సంస్థ ఒకటి, ఇది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అది కాకుండా బీవైస్ అంటారు, బెలూచ్ ఎగ్జిట్ కమిటీ అంటారు. బెలూచ్ ఎగ్జిట్ కమిటీ అనేది పీస్ఫుల్గా ఉద్యమాన్ని అంటే విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఉద్యమాన్ని డాక్టర్ మెహరంగ్ బెలూచ్ ఆయన నాయకత్వంలో చేస్తుంది. అయితే పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ పీస్ఫుల్ ఉద్యమాన్ని కూడా అతి దారుణంగా అణిచేసి కిల్ అండ్ డంప్ అనే ఒక పాలసీ. కిల్ అండ్ డంప్ అంటే చంపేసి ఎక్కడో ఒక చోట పడేయడం, పూడ్చిపెట్టేయడం. అంటే ఆ శవాన్ని కూడా అప్పగించరు. మిస్సింగ్ అంటే దాదాపు 6,000 మంది బెలూచిస్తాన్ పౌరుల్ని మిస్సింగ్లోకి పంపించేసింది. అంటే కిల్ అండ్ డంప్ పాలసీలోకి పంపించేసింది. ఈ అట్రాసిటీసు, వీళ్ళకి జరిగే అన్యాయము, పైగా పొలిటికల్గా కూడా వీళ్ళకి ఏ రకమైన రిప్రజెంటేషన్ లేదు. మొత్తం పంజాబ్ అండ్ సింధు ప్రావిన్సెస్ వాళ్ళే పాకిస్తాన్ని పరిపాలిస్తున్నారు. అన్ని పదవుల్లోనూ వాళ్ళే ఉంటున్నారు. అంటే ఒక బ్యూరోక్రసీలో కానీ పొలిటికల్గా కానీ వీళ్ళకి రిప్రజెంటేషన్ లేదు. దానివల్ల వీళ్ళు తిరుగుబాటు అనేది చేసి వీళ్ళు సపరేట్గా బెలూచిస్తాన్ అనే ఒక దేశాన్ని నెలకొల్పాలి. ఇందులో కొంత ఇరాను, కొంత ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలను కూడా కలుపుకోవాలనేది గ్రేటర్ బెలూచిస్తాన్ అనే ఒక ఉద్యమాన్ని వీళ్ళు మొదలుపెట్టారు. వీళ్ళు ఏంటంటే వెరీ ఆర్గనైజ్డ్ సైన్యం. వీళ్ళది గెరిల్లా వార్ఫేరే కానీ వీళ్ళది చాలా స్ట్రాంగ్ సైన్యం ఉంది. దాంట్లో మళ్ళీ రకరకాల స్పెషల్ ఫోర్సెస్ అవన్నీ ఉన్నాయి. మజీదా బ్రిగేడ్ అని ఒకటి ఉంది. అట్లాగే పతే స్క్వాడ్ అంటారు. ఇవన్నీ కూడా వెరీ ఆర్గనైజ్డ్ వెల్ ట్రైన్డ్. ఇది వీళ్ళకి ఆయుధాలు ఇండియా ప్రొవైడ్ చేస్తుంది అనేది పాకిస్తాన్ చెబుతుంది. అది ఇందులో కొంత వాస్తవం కూడా ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు గాయపడిన వాళ్ళకి ఇండియన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారని, వాళ్ళకి ఆయుధాలు కానీ మిగతా లాజిస్టిక్స్ కానీ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది అనేది వాళ్ళ ఆరోపణ. అలాగే టీటీపీ అంటారు, తెహ్రే ఈ తాలిబాన్ అండ్ పాకిస్తాన్ అనే ఇంకొక సంస్థ
ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఏరియాలో వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తున్నారు.